ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. రేపటి నవనిర్మాణ దీక్షపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల మీద కూడా చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి రేపటికి 2 ఏళ్లు పూర్తి కావడంతో పాటు జూన్ 8వ తేదీ నాటికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా జూన్ 8న ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ని విడుదల చేయబోతోంది. ఇది కూడా ఇప్పుడు ప్రస్తావనకు రానుంది. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో పురోగతి, ఉద్యోగుల తరలింపు, హెచ్ఓడి కార్యాలయాల ఏర్పాటు అంశాల మీద చర్చించబోతున్నారు కేబినెట్ మీటింగ్లో. ఏపీ కేబినెట్ మీట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రధానంగా ఏ అంశాల మీద చర్చ సాగుతోంది కేబినెట్ మీట్ లో? రేపటి నుంచి నవనిర్మాణ దీక్షల పేరిట మొత్తం 7 రోజుల పాటు కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వాటిని ఏ రకంగా నిర్వహించాలనే దానిపై ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. నవనిర్మాణ దీక్ష సందర్భంగా రేపు 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది. దానికి రూపకల్పనలో భాగంగా ఈ రోజు కేబినెట్ లో చర్చిస్తా ఉన్నారు. అదేవిధంగా 3 నుంచి 7 వరకు రాష్ట్ర ప్రభుత్వం విభజన వల్ల ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, నష్టాలు, తర్వాత ఆ ప్రభుత్వ పథకాలు, 2 ఏళ్ల కాలంలో సాధించిన ప్రగతి, ఇలా ఇవన్నీ అంశాలపై రోజుకు అంశం చొప్పున 7వ తేదీ వరకు కూడా సభలు, సమావేశాలు, సదస్సులు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలనేది ముఖ్యమంత్రి ఆదేశం. దానికి సంబంధించినటువంటి తుది కసరత్తు ఈ రోజు కేబినెట్ లో జరుగుతా ఉంది. ఇకపోతే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్న సందర్భంగా 8వ తేదీ ఒక భారీ బహిరంగ సభను మహా సంకల్పం పేరిట నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన. అది ఎక్కడ నిర్వహించాలనే అంశంపై కూడా ఈ రోజు కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజమండ్రి లేదా ప్రకాశం జిల్లాల్లో మహా సంకల్పం సభను వేదికగా చేయాలనేది ఆలోచన. దానిపై కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక పరిపాలనకు సంబంధించి ట్రాన్స్ఫర్లు, ఈ జూన్ నెలలో ట్రాన్స్ఫర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానిపై ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ట్రాన్స్ఫర్లు అవినీతికి తావు లేకుండా, అక్రమాలు జరగకుండా ఎటువంటి పారదర్శకంగా ట్రాన్స్ఫర్లు చేపట్టాలి, ఏ విధానాలను అవలంబించాలనే దానిపై కూడా ఈరోజు కేబినెట్ లో స్వల్పంగా చర్చ జరిగే అవకాశం. ఇకపోతే 27 నుంచి కూడా అమరావతిలో పాలన అనే అంశానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తరలింపు ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, సచివాలయ నిర్మాణాలు ఎంతవరకు పూర్తయ్యాయి, తరలింపు పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు అయితే అనే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. పరితోష్. థాంక్యూ రమేష్.